హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో చాలా మంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు. చాలా మంది తల్లి అవ్వాలని ఎంతో ఆరాటపడుతున్నా కూడా ఎక్కడో మనకు తెలియని కొన్ని చిన్న చిన్న విషయాల వల్ల దానికి చాలా దూరంగా ఉంటున్నాం. ఇటువంటి సమస్యల గురించి ఇన్ఫర్టిలిటీ ఎలా వస్తుంది, ఏంటి, అండ్ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ ఫుల్ ఇంటర్వ్యూలో చాలా బ్యూటిఫుల్గా నరేటివ్గా చెప్పబోతున్నారు డాక్టర్ అఖిలా రెడ్డి గారు, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఫెలిసిటీ. నమస్కారం అఖిల గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? గుడ్. ఏంటి నిజంగానే ఎందుకు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెద్ద మేజర్ ఇష్యూగా మారిపోయింది. అండ్ ఒకప్పుడు ఎక్కడో వెరీ రేర్ గా ఉండేది, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఫర్టిలిటీ సెంటర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఈక్వల్ గా మేల్ అండ్ ఫీమేల్ లో ఉన్నాయి. రీజన్స్ ఏంటి ఫస్ట్? అంటే ఇంటి వరకు కంటే ఇప్పుడు కొంచెం ఇన్ఫర్టిలిటీ రేట్ ఎక్కువే ఉంది. ఈవెన్ WHO కూడా దీన్ని 1 in 6 కపుల్ ఆర్ ఇన్ఫర్టైల్ ఇప్పుడు ఉన్న స్టాట్స్ ప్రకారంగా. 1 in 6 couple. దట్ ఈస్ లైక్ టూ హై రేట్. అండ్ దీనికి రీజన్స్ ఆర్ వెరీ, అంటే రోజు చిన్న చిన్న రీజన్స్, దే నాట్ లైక్ వెరీ బిగ్, బట్ ఇవన్నీ టుగెదర్ మౌంటెడ్ లైక్ to a major cause of infertility. It can be anything. See, environmental toxins కావచ్చు, మనం పీల్చుకునే గాలి కావచ్చు, పీల్చుకునే గాలి ద్వారా కూడా ఇన్ఫర్టిలిటీ అంటే అది కూడా ఎండ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే లంగ్ ఇష్యూస్ రావచ్చు అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఆల్సో. అండ్ మనం ఫుడ్ తీసుకునే ప్రిజర్వేటివ్స్, ఫుడ్ స్టోర్ చేసే విధానము, ప్లాస్టిక్ కంటైనర్స్, ఇవి, సెల్ ఫోన్ రేడియేషన్, improper sleep habits, improper diet habits, chronic sedentary lifestyle, ఇవన్నీ మనం చేస్తాం. అందుకే ఫర్టిలిటీ ఎక్కువైంది. నిజంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు క్లినిక్ లో ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ మై ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక పెథాలజీ ఉండి ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకంటే లైఫ్ స్టైల్ వల్ల ఇన్ఫర్టిలిటీకి దారి తీసిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇందులో ఎక్కువ ఎవరు, మేల్స్ ఫీమేల్స్? ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారా, మగవాళ్ళు ఎక్కువగా? ఇట్స్ ఈక్వల్. 5 years బ్యాక్ ప్రీ కోవిడ్ అని చెప్పొచ్చేమో, ప్రీ కోవిడ్ ద ప్రాక్టీస్ వాస్ ఎక్కడో మేల్ ఇన్ఫర్టిలిటీ ఒక 10 మంది కపుల్ వస్తే ఐ వుడ్ సే అట్లీస్ట్ 4 members లో మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ మోర్. ఈక్వల్ కూడా కాదు, ఇట్ హెస్ బికమ్ మోర్. 10 couples లో ఐ వుడ్ ఈజీలీ పాయింట్ అవుట్ 7-8 couples మేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఉంటుంది. అసలు ఏంటి రీజన్స్ అంటే, మళ్ళీ అగైన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్లనే. పెథాలజీ అంటే యూజువల్ గా ఫీమేల్ కే ఎక్కువగా ఉంటది, యూజువల్ గా జనరల్ గా చెప్పుకోవాలంటే. లేదు, ఇప్పుడు మేల్ కి ఎక్కువగా ఉంటుంది. అన్ని అజోస్పర్మియాస్, లో కౌంట్స్, మొటిలిటీ ఇష్యూస్, ఎక్కువ మేల్ ఫర్టిలిటీ ఎక్కువైపోయింది. అదే టు పాయింట్ ప్రాపర్ పెథాలజీ ఇన్ ఫీమేల్ నిజంగా చాలా తక్కువే. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ డయాగ్నోసిస్ టు ఫీమేల్, పెథాలజీ ఏదన్నా ఉందా అంటే తక్కువే. ఇట్స్ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకొని హోలిస్టిక్ గా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వగలమా? అండ్ యువర్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ యాక్చువల్లీ ప్రతి కపుల్ కి ఐ గివ్ దెమ్ టైం. అంటే ఐ టెల్ దెమ్ ది ఇంపార్టెన్స్. ఇప్పుడు నేను కూర్చొని ఎక్సర్సైజ్ చెయ్యి, ఇది చెయ్యి అర్థం కాదు, బట్ ఇఫ్ ఐ టెల్ దెమ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఆ మోటివేషన్ అన్నా వస్తుంది. అండ్ ఐ వెయిట్. నేనేమి రాగానే ఐ డోంట్ రష్ టు ట్రీట్మెంట్స్ ఎవ్రీ టైమ్. వీ లైక్ యూ కరెక్ట్ కొంచెం వెయిట్, లేకపోతే డైటరీ హ్యాబిట్స్, విటమిన్ డెఫిషియన్సీస్, ఇవన్నీ కరెక్ట్ చేసుకున్నాక లెట్స్ ప్రొసీడ్ విత్ ట్రీట్మెంట్ అంటాను. వెదర్ దే యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఐ డూ ఇట్ ఇన్ మై స్టైల్. అంటే ఐ గివ్ ఎవ్రీ కపుల్ ఆ టైం అయితే ఇస్తాను. బికాస్ అవి ఏం చేయకుండా నేను ఇచ్చే టాబ్లెట్స్ పని చేయవు. డెఫినెట్లీ, ఆబ్వియస్లీ. అయితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత, ఇప్పుడు ఐ మీన్ ఫాస్టర్ జనరేషన్ కాబట్టి ఒక 1 year 2 years మనం హ్యాపీగా ఉండాలి, ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ కిడ్స్ అంటున్నారు. వాటి వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చా, లేకపోతే వీ కెన్ ప్లాన్ వెన్ ఎవర్ వీ వాంట్? కన్సెప్షన్ ఆర్ ప్రెగ్నెన్సీ ఇస్, ఐ వుడ్ సే, whenever you're ready, that's when you have to plan. Mentally and physically. Yes. Yeah. And financially also. Yes, very important. Very important. కానీ because there's been a rise. అంటే ఇప్పుడు క్వాలిటీ ఎగ్స్ అంటాం, AMH అంటాం, నెంబర్ బేసిక్లీ ఇది వరకు లాగా లేదు. అంటే డ్రాప్, ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ప్రకారంగా చెప్పాలంటే ద డ్రాప్ స్టార్ట్స్ at 35 అంటాను. బట్ ఇండియన్ సినారియోలో ఇండియన్ ఉమెన్ ని తీసుకుంటే ద డ్రాప్ ఇస్ స్టార్టింగ్ at 30 now. So by the time they get married 28 అనుకుందాం, 2 years ఆగే. ఇప్పుడు లేట్ గానే మ్యారేజెస్. బట్ వాట్ ఐ వుడ్ ప్రిఫర్ అంటే, యాజ్ అ ఫ్రెండ్లీ అడ్వైస్ నేనేమంటానంటే,
యాజ్ సూన్ యాజ్ యూ గెట్ మ్యారీడ్ యూ నీడ్ నాట్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ, బట్ ఒక 3 months అయినాక ఒక బేసిక్ చెకప్ చేయించుకుంటే బెటర్ అని అనుకుంటాను. పెళ్ళైన తర్వాత ఒక 3 Yes, months తర్వాత yes. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, యూ Ah. కెన్ ప్లాన్ వెన్ ఎవర్ యూ వాంట్. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అంటే Okay. ఇప్పుడు తర్వాత అయ్యో మేము ముందే చేస్తుంటే బాగుండే, ఆ రిగ్రెట్ అవన్నీ లేకుండా సింపుల్ టెస్ట్లు చేయించుకుంటే వాళ్ళకి ఆ అష్యూరెన్స్ అనేది ఉంటది.